ఆంజనేయ స్వామి సన్నిధిలో చాతుర్మాస దీక్ష స్వీకరించి అక్కడే 4 నెలలు ఉండాలని నిశ్చయించారు. అప్పుడు ఒక దళితుడు రాఘవేంద్ర స్వామి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడు. పూర్వజన్మలో రాఘవేంద్ర స్వామి వ్యాసరాజుగా ఉన్నప్పుడు అతడు యమాంసతో కనకదాసుగా జన్మించాడు. తనే ఇప్పుడు వచ్చిన దళితుడని తమ దివ్య దృష్టితో రాఘవేంద్ర స్వామి వారు తెలుసుకున్నారు. అప్పుడు ఇదేమి కనుక మూలారాణి సేవకే ఏమైనా తెచ్చిపెట్టు అన్నారు. అతను ఆవాలను భక్తితో తెచ్చాడు. అది చాతుర్మాసకాలం, అందువల్ల ఆవాలు వ్రతానికి పనికిరావు. అయినా అతన్ని అనుగ్రహించాలనే ఇచ్ఛతో రాఘవేంద్ర స్వామి ఆవాలను వంటలో వాడాలని ఆదేశించారు. వాటిని మూలారామునికి సమర్పించారు. ఆనాటి ప్రసాదాన్ని రాఘవేంద్ర స్వామి కనకదాసుకు పంపారు. కట్టపై కూర్చొని ప్రసాదాన్ని ఆరగించాడు కనకదాసు. తర్వాత, స్వామి, మీరు పంపిన ప్రసాదం